ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సంతకాలు 5 అంశాలకు సంబంధించి తొలి సంతకాలు చేశారు. దీంట్లో మొదటిది మెగా డిఎస్సి పేరుతో దాదాపు 16,500 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వబోతున్నట్టుగా సంతకం మాత్రం చేశారు. నోటిఫికేషన్ వస్తుంది, రావాలి. దీని వెనుక చాలా మతలబులు ఉన్నాయనేది వైఎస్ఆర్సిపి వాదన. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కొంతమంది నాగబాబు కానీ మరికొంతమంది కానీ 35,000 టీచర్ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి, మెగా డిఎస్సి ఇవ్వాలి అనేది. మెగా డిఎస్సి అంటే టోటల్గా ఉన్న 35,000, 40,000, 50,000 ఒక మెగా, ఒక భారీ సంఖ్య. ఆ మేరకు నోటిఫికేషన్ ఇవ్వాలని. కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి 6,100 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత జూన్, జూలైలో మరో 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నారు టీచర్ పోస్టులకి. అంటే మొత్తం కలిపి ఒక 21,000. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు సంతకం చేసిన తొలి సంతకం 16,500 పోస్టులకు మాత్రమే. ఆ 16,000లో కూడా 6,100 జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి, మిగతా 10,000 ఈయన కొత్తగా ఇచ్చింది. ఇది మెగా డిఎస్సి అయితే కాదు. ఎందుకంటే మెగా డిఎస్సి అంటే మొత్తం 30,000, 40,000 ఇస్తే మెగా డిఎస్సి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 21,000లో కూడా ఇది మైనస్ డిఎస్సి. అంటే మైనస్. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదా, ఏమీ చేయలేదా అంటే దాదాపు 130,000 మందిని ఒక్క పెన్ స్ట్రోక్తో ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకున్నారు, సచివాలయ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి. అది ఆయన ప్రచారం చేసుకోలేదు. అట్లాగే 98లో ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లోనే టీచర్లుగా ఎంపికైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాటి మీద తమ పార్టీ వాళ్ళ చేతనే కోర్టులో కేసులు వేయించి ఆపించేసినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ మొన్న రీసెంట్గా ఏడాది క్రితం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారు. అది కాకుండా చంద్రబాబు పీరియడ్లో 14 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి కొలువుల జాతరలో ఒక 6,000 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇది కాకుండా డాక్టర్లని దాదాపు ఒక 40,000 మందిని రిక్రూట్ చేశారు. సరే, ఎన్ని చేసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఏం చేయలేదన్న ప్రశ్న కంటే నూతనంగా ఒక 15,000 మందికి తొలి సంతకం చేశారు. మలి సంతకం రెండోది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రధానమంత్రి నాయకత్వంలోని నీతి ఆయోగ్ చేసినటువంటి ప్రతిపాదన చట్టం. ఎందుకు చేసింది ఇదంటే, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ కానీ, త్రిపుర కానీ, నాగాలాండ్ కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో, లేదా జమ్మూ కాశ్మీర్లో, లేదా ఇతరత్ర కొన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ ఆక్యుపేషన్స్ పెరిగిపోయాయి. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్స్ కూడా పెరిగిపోయాయి. తత్ఫలితంగా ప్రైవేట్ ల్యాండ్ ఆక్యుపేషన్స్లో కూడా గందరగోళాలు ఉన్నాయి. ఈ ల్యాండ్ సంబంధించి ఎప్పుడో 100-150 ఏళ్ల క్రితం జరిగినటువంటి కొలతలు, లెక్కలు కాకుండా తాజాగా ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రజల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టమని కొన్ని రాష్ట్రాలను కోరింది. ఆంధ్రప్రదేశ్కు కూడా 200 కోట్లు ఇచ్చి పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో చేయమంది. అది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన వెంటనే ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో,
ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములు కానీ ఆక్రమించుకొని స్వాధీనపరుచుకొని ఇంతకాలం అన్యాక్రాంతంగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ భూములు పోతాయన్న బాధతో కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నారు. ఆ చట్టం అమలులో లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్లో అమలులో లేదు. లేని చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ తొలి సంతకం పెట్టారు 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు. అంటే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన టీడీపీ ఇవాళ నిర్బంధంగా తిరస్కరించాయి. బీజేపీ దీని మీద ఏం మాట్లాడుతుందో తెలియదు. ఇకపోతే మూడోది అన్నా క్యాంటీన్స్. అన్నా క్యాంటీన్స్ మళ్ళీ పునరుద్ధరిస్తున్నామంటున్నారు. మంచిదే, 5 రూపాయలకి భోజనం పెడతారు. కానీ ఇక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి. దీని వెనక అవినీతి ఉందనేది ఇంతకుముందు వైసీపీ చేసినటువంటి ఆరోపణ. ఏంటి అవకతవకలు? ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 500 మందో 600 మందో తిన్నారు, భోంచేశారు. దానికి సబ్సిడీ రేటు ఎంతైతే ఉందో ఆ సబ్సిడీ మేరకు ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. అంటే 20 రూపాయల ప్లేట్కి నిర్ణయిస్తే 5 రూపాయలు మాత్రమే వాళ్ళు తీసుకొని భోజనం పెడతారు. కాబట్టి మిగతా 15 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అందువల్ల రోజు ఒక 500 మంది తిన్నారు. వాళ్ళు ఒక 2000 మందిని రాసుకున్నారనుకోండి, దాని మీద నిఘా ఏంటి? ఈ క్యాంటీన్స్ నిర్వహించే వాళ్ళందరూ కూడా అప్పట్లో జన్మభూమి కమిటీలకు సంబంధించిన వారు, తెలుగుదేశం నాయకులు. కాబట్టి ఇక్కడే ఈ అవినీతి జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. అందువల్ల ఈసారి కూడా అలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఒక నిఘా, దాని మీద నిరంతర పర్యవేక్షణ అవసరం. ఆ మేరకు చర్యలు తీసుకుంటే మంచిదే. ఇక 4వది సెన్సెస్, స్కిల్ సెన్సెస్. కేంద్ర ప్రభుత్వ పరిధిలో చాలా ఒత్తిడి మేరకు కుల గణన జరగాలి అని ఒక నిర్ణయం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి కుల గణన చేస్తే ఎంతమంది బీసీలు ఉన్నారో ఆ ప్రాతిపదికన వాళ్ళకి కేటాయింపులు జరపవచ్చని నిర్ణయించారు. ఇదే అంశాన్ని ఎన్డీటీవీ ప్రతినిధి చంద్రబాబుని అడిగినప్పుడు ఎన్నికల సందర్భంలో నాకు కులగణన అంటే ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ సెన్సెస్ ఆఫ్ స్కిల్ సెన్సెస్ అని చెప్పాడు ఆయన. అంటే నైపుణ్య శిక్షణ కోసం సెన్సెస్ చేస్తాం కానీ కులగణన అక్కర్లేదు అని. సో నైపుణ్య శిక్షణ అంటే ఉన్నత వర్గాలు మరి దాంట్లో రావచ్చు, బీసీ ఎస్టీ ఎస్సీలు మైనార్టీలు వీళ్ళంతా మరి దెబ్బతినచ్చు అనేది కొన్ని వర్గాల భావం. ఇలా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రతిపాదనల మీద వ్యతిరేకత ఉంది, అనుకూలత ఉంది. కానీ ఇవన్నీ కార్యరూపం దాల్చే నాటికి ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయన్నది వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా సంతకం పెట్టారు, తొలి సంతకం. నిజానికి 2014లో ఆయన తొలి సంతకం చేసింది రుణాల రద్దు మీద, రైతుల రుణాల రద్దుకు సంబంధించి. కానీ దాని మీద తొలి సంతకం చేసి ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేశారు, ఎంత తగ్గించవచ్చు చూడండి మనం అని. దాదాపు 87,000 కోట్ల రుణాలు ఉంటే దాన్ని 25,000 కోట్లకు ఎట్లా తగ్గించాలన్నది ఒక కోటయ్య కమిటీ రికమెండ్. అది ఈ 25,000 కోట్లు కూడా ఇవ్వాల్సి వచ్చిన 5 ఏళ్ల పాటు నాంచి అందరికీ ఇచ్చామని చెప్పేసి 15,000 కోట్లే ఇచ్చి మిగతా 10,000 కోట్లు సక్సెసర్ గవర్నమెంట్ అంటే నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వాలని కూడా గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా డిఎస్సి సంతకం అయితే అయిపోయింది, మరి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఎన్ని మతములు ఉంటాయి. ఇక 5వ అంశం కీలకమైంది పెన్షన్స్. ఈ పెన్షన్స్లో కూడా ఇంకొక మొదలు ఉంది. పెన్షన్స్
ఇంట్లో ఒక్కడికే ఇస్తున్నారు, ముసలోడికో ముసలమ్మకో ఇద్దరికో ఒకరికి ఇస్తున్నారు. నేను అట్లా కాదు, ఇద్దరికీ ఇస్తాను, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ముసలోళ్ళకి ఇస్తాను అన్నారు. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చేటప్పుడు 4,000 లెక్కన 8,000 నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారా, లేదు దాంట్లో కూడా కోతలు పెడతారా, ఏ రకమైన కోతలు ఉంటాయి? ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం, చూడాలి. ఎందుకంటే ఒక సదుద్దేశంతో పేదలను, బడుగు బలహీన వర్గాలను, వృద్ధులను, వికలాంగులను ఆదుకోవటం ఎంతైనా సముచితం, అందరూ ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. కానీ దీంట్లో కూడా కోతలు పెట్టి మోసం చేసి, వంచి, దగా చేసి కొంతమందికే వచ్చేలా చేయడానికి, అంటే మనం చూసాం 2014లో 87,000 కోట్ల రుణాలు ఉంటే 25,000 ఎట్లా కుదించారు, వాటికి ఎవరెవరిని అర్హులుగా నిర్ణయించారు, ఏ రకమైన పద్ధతులు అవలంబించారు, అది కూడా 15,000 కోట్లే 5 ఏళ్లలో ఇచ్చేసి 10,000 కోట్లు ఎట్లా మరి బకాయి పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వీటి మీద కూడా అనేక రకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు పైనే ఉంది, లేదా కూటమిలోని జనసేన బీజేపీ సభ్యులపైన ఉంది. అయితే ఒక పక్క ప్రభుత్వం పగ్గాలు చేపట్టి చంద్రబాబు నాయుడు తొలి సంతకాలు చేస్తున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేసి కీలకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కీలకమైనటువంటి సందర్భంలో మీరు బాధ్యతాయుతంగా మెలగాలి. ఇప్పటికీ కూడా నాకు ప్రజల్లో మంచితనం మిగిలే ఉందని నమ్మకం ఉంది. మనం చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రజలకు నష్టపోయే విధంగా, కష్టపెట్టే విధంగా లేదు. అన్నీ కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలే చేశాం కాబట్టి వాళ్ళలో మంచితనం ఇంకా మిగిలింది కాబట్టి మనని గుర్తిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. అంతేకాకుండా శశిపాలుడు కనుక మరి 100 తప్పులు చేసి ఏ విధంగా అయితే ఇదైనాడో అట్లాగే శశిపాలుడి లెక్క మేరకు ఇంకా 100 తప్పులు పూర్తయ్యేటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది. మనం అప్పుడు బహిరంగంగా ప్రజలకు విషయాలు తెలియపరచవచ్చు. ఈలోగా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం, ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడి ఇబ్బందులు పడి దెబ్బలు తిని, లేదా టీడీపీ చేతిలో ఆస్తులు కోల్పోయి వికలాంగులైనటువంటి అందరినీ కూడా ఆదుకోబోతున్నాం. త్వరలో ఆ మేరకు ఒక కార్యాచరణ తీసుకోబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు కాలం చూస్తూనే గడిచిపోయింది. ఏదో భారంగా జరిగినట్టుగా లేదు, చూస్తూ జరిగిపోయింది. అలాగే 24 నుంచి 29 వరకు కూడా 5 ఏళ్ల కాలం చూస్తూనే జరిగిపోతుంది. మీరంతా, ఎందుకంటే అసెంబ్లీలో మనకి మాట్లాడే వాయిస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అవకాశం రాదు, మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అందువల్ల శాసన మండలిలో మనం మన వాయిస్ని విప్పి తెలియజేయటం, డిసెంట్ ఏమన్నా ఉంటే తెలియజేయటం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన స్పష్టంగా తెలియపరిచారు. చూద్దాం, రాజకీయాలు వేడెక్కి హీటెక్కి ఒక దశలో పోటాపోటీగా ఏం జరుగుతుందో అర్థం కాని స్థితి నుంచి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఘోరమైన పరాభవంతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి వస్తారా రారా అనే ప్రశ్నలో మిగిలిపోయినటువంటి పరిస్థితి. కానీ శాసన మండలిలో ఆయనకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా దేన్నైనా సరే, ఏ బిల్నైనా సరే శాసన మండలిలో చర్చించేటువంటి అవకాశం ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.